లార్డ్ జీసస్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి నాయన, ఏ తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ రోగము దరి చేరకుండా కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు నాయన. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నీ రెక్కల చాటును కాపాడిన యేసు, నీకు కోట్లాది వందనములు, స్తోత్రములు. కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నీవు చేసిన మేలన్నిటి కొరకు వందనములు, స్తోత్రములు. ఈ దినం కొరకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ దాసనాలను సెలవు చాటును మరుగుపరిచి మా అందరితో మీరే మాట్లాడి మయం పొందుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మన మధ్యలో దైవ సేవకురాలు ఎస్ఎస్ గారు ఉన్నారు. చప్పట్లు కొడుతూ తను ఆహ్వానిస్తాం. సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తకు దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగాక. నేను ఎవరో మీ అందరికీ తెలుసు. మరి దైవ సేవకుడైన మరి రవిబాబు గారి మరి మిస్సెస్ని మీకు అందరికీ తెలిసిందే. నా పేరు తెలుసండి మీకు? రవిబాబు గారు తెలుసు కదా, నేను తెలియదు కదా. నా పేరేంటో తెలుసా అండి? ఓకే, నా పేరు పెర్సిస్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఈ సమయంలో నేను కొద్ది సాక్ష్యం పంచుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాను. మరి కరుణ నాకు ఏ విధంగా పరిచయం అయింది, తనతో నేను ఏ విధంగా మరి ఫ్రెండ్షిప్ చేశాను, ఏ విధంగా మేము కలుసుకున్నాము, ఏ విధంగా కలుసుకున్నాము అంటే దేవుని నామానికి మహిమ కలుగాక. నేను ఆంజనేయులు భక్తురాలినండి. నేను సరస్వతిని ఎక్కువగా నేను పూజ చేస్తూ ఉంటాను. నేను చదువుకోవాలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. అయితే ఆ సమయంలో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ చేయాలని అనుకున్నారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. అయితే నాకైతే మరి చాలా చదువుకోవాలని ఆశ కలిగి ఉన్నానన్నమాట. అయితే ఆ సమయంలో మా అమ్మ వాళ్ళని ఇంకా మా బంధువులందరినీ కూడా ఒప్పించి నేను మరి పాలిటెక్నిక్ డిప్లొమా కోసం చదవాలనే ఆలోచన కలిగి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు మెదక్లో సీట్ వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళాను. మా అమ్మ నన్ను ఇంకా మెదక్లో హాస్టల్లో నన్ను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంకా నేను ఆ దినంన రెండో దినం అనుకుంటా, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. పిల్లలు వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు అనేసి పక్కన వాళ్ళని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ పాలిటెక్నిక్ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, నీ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కదా, అందుకని సరే ఎలా చదువుతాము అనేసి అని భయపడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు మరి దుఃఖిస్తూ ఉన్నారు అనేసి అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో నాకేమైందంటే నా గుండెల్లో బాంబు వేలింది. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, గవర్నమెంట్ హాస్టల్లోనే చదివాను అనమాట. నేను 3rd క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా నేను హాస్టల్లో చదివాను. అందులో తెలుగు మీడియం, అందులో గవర్నమెంట్ స్కూలు. ఇంకా అప్పుడు ఆ స్థితిలో మరి ఎలా ఉంటుందో అక్కడ స్టడీ మీ అందరికీ తెలిసిందే. అయితే నేను చదువుకోవాలంటే నాకు చాలా ఇష్టం కదా, చాలా బాగా చదివేదాన్ని. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా నేను స్కూల్లో మరి కాలేజీలో కూడా నేను ఫస్ట్ వచ్చేదాన్ని అనమాట. అయితే ఆ సమయంలో ఇంకా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి నాకు చాలా ఎట్లా అంటే నాకు గుండెల్లో బాంబు వేసినట్టు అనిపించింది అని చెప్పినా కదా. అయితే నేను మిగతా సబ్జెక్టులు అన్నిటికంటే నాకు బాగా తెలుసు, మంచిగా రాసేదాన్ని, మంచిగా చదివేదాన్ని, ఫస్ట్ వచ్చేదాన్ని. అయితే ఇంగ్లీష్ చదవాలంటే మరి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా. ఆ సమయంలో 1992, 93 ఆ టైంలో
93లో నాది 10th క్లాస్ ముగించుకున్నాను. అయితే ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే ఇంకా నాకు ఆ ఇంగ్లీషు లాంగ్వేజ్ మీద చాలా నేను కుస్తీ పడేదాన్ని అనమాట. బాగా చదివేదాన్ని, బాగా గుర్తించుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఎట్లా అంటే బయాడు కొట్టడానికి రాదు, అర్థం కాదు. అట్లా నేను చాలా ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద చాలా నేను కుస్తీ పడుతూ ఉండేదన్నమాట. చాలా అన్ని సబ్జెక్టుల కంటే కూడా ఆ యొక్క లాంగ్వేజ్ మీద బాగా ఇది అవుతూ ఉండేదన్నమాట. అయితే నేను కష్టపడి చదివాను, పాస్ అయ్యాను అనేసి అనుకున్నాను. అయితే దేవునికి స్తోత్రం. అయితే ఆ టైంలో ఇంకా అది ఇంగ్లీష్ మీడియం అనేసరికి అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి అందులో మళ్ళీ అది మరి టెక్నికల్ వర్డ్స్ అని నాకు తెలియదు. ఎందుకంటే మా ఇరువైపుల ఫ్యామిలీస్ కూడా అంత చదువుకున్న వాళ్ళు కాదనమాట. ఎవరు నాకు చెప్పలేదు. అయితే నాకు మ్యారేజ్ చేస్తారని చెప్పారు కదా, అందుకని నేను చదువుకోవాలనే ఆశతో మరి నాకు ఎవరో చెప్పడం వల్ల నేను ఆ యొక్క మరి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మరి రాయడం జరిగింది. అందులో సీట్ రావడం జరిగింది. మెదక్కి వెళ్ళాను అనమాట. ఆ విధంగా నాకు చాలా భయం వేసింది. అయితే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా నా వల్ల కాదు. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే చాలా కష్టపడ్డాను ఇంగ్లీషు సబ్జెక్ట్ చదవడానికి. ఇంకా అందులో టెక్నికల్ వర్డ్స్ చాలా ఉంటాయి. ఇంకా నా వల్ల కాదు, ఏం చేయాలనేసి నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఏమనుకున్నానంటే ఇంటికి వెళ్దాము తట్టబుట్ట సర్దుకొని అనేసి అనుకున్నాను అనమాట ఆ టైంలో. అయితే నేను చెప్పాను కదా, మా ఇరువైపుల ఫ్యామిలీస్ కూడా నాకు 10th క్లాస్ అవ్వగానే మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా అమ్మని నన్ను కూడా కోపడతారు, తిడతారు. ఆడపిల్లకి చదువు ఎందుకు, పెళ్లి చేసేసి పంపించవచ్చు కదా అనేసి అని చాలామంది ఆ విధంగా మా బంధువులందరూ కూడా అన్నారు. అయితే నాకు ఆలోచన లేదు కాబట్టి నేనేమనుకున్నానంటే బాగా చదువుకోవాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలని ఆలోచనతో నేను ఆ విధంగా చదువుతూ వస్తూ వచ్చానమాట. అయితే ఆ సమయంలో ఇంటికి వెళ్తే ఇంకా ఊరుకోరు, మా బంధువులు ఊరుకోరు, మా అమ్మ ఊరుకోదు, ఇంకెవ్వరు ఊరుకోరు. ఇంకా అంతకుముందు కూడా నేను ఏమనుకున్నానంటే నేను డాక్టర్ కావాలనే ఆలోచన ఉండే, అది కూడా మిస్ అయిపోయింది. ఇంకా నేను ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంతకుముందే నేను డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ కావాలనుకున్న ఆ పొజిషను, ఆ స్థితి మిస్ అయిపోయింది. ఇంకా ఇది పాలిటెక్నిక్లో కూడా నేను చదవలేదంటే ఇంకా నా వల్ల కాదనేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకేం చేయాలనేసి అనుకుని ఆలోచన కలిగి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నేను చనిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నాను. అయితే ఇంకా నేను చదివే హాస్టల్కి మెయిన్ రోడ్డుకి కొంత దూరమే ఉంటుంది, ఒక 2 మినిట్సే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డుకి. అలా వెళ్తున్నాను, నేను అలాగా చనిపోవాలని వెళ్తూ ఉన్నాను. ఆ టైంలో సగం దూరం వెళ్ళాను. అప్పుడు నాకు ఒక స్వరం వినబడింది అనమాట. ఏంటంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట వినబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ టైంలో నేను ఆగిపోయాను. ఇంకా ఎంత భారంగా ఉన్నా, నేను ఎంత వేదనగా ఉన్నా నన్ను ఆగిపోయాను. ఆ మాట వినగానే సరే ఆగిపోయేసరికి ఇంకా మళ్ళీ ఇంకోసారి వినబడింది, భయపడకు, నేను తోడుగా ఉన్నాను నీకు అనేసరికి నేను చుట్టుపక్కల చూశాను, ఎవరు నాకు కనబడట్లేదు. అయితే నాకు నేను చెప్పాను కదండి, నేను ఆంజనేయుని భక్తురాలని, నాకు చదువు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను సరస్వతి దేవిని ఎక్కువగా పూజ చేసేదాన్ని. అయితే నేను 6-7 సంవత్సరంలో అప్పుడు ఉన్నప్పుడు మాకు ఇంటికి కొంత దూరంలో ఒక చర్చి ఉండేది. చర్చిలో వెళ్ళి ప్రార్థన చేయించుకునేవాళ్ళు అనమాట. అయితే నేను ఒకసారి వెళ్ళినప్పుడు నాకు చిన్న ఏజ్లో నాకు వాక్యం అంతా అర్థం కాలేదు కాబట్టి ఒక్క మాట నాకు ఆ రోజు అర్థమైంది, ఏంటంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ సమయంలో నాకు అప్పుడు ఇంకా నేను మర్చిపోయాను, చిన్నతనం కాబట్టి నాకు తెలియదు. కానీ అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అయితే అప్పుడు అనుకున్నాను, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు కదా, యేసు ప్రభువారు అయితేనే మాట్లాడతాడని చెప్పారు కదా, అయితే ఈ దేవుడే కావచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా నేను ముందుకు అడుగు వేయడానికి నాకు వీలు లేదు, అడుగు వేయలేకపోయాను అనమాట. అయితే ఆ సమయంలో ఇంకా నేను హాస్టల్కి వచ్చేసాను. హాస్టల్కి వచ్చేసరికి ఇంకా అప్పటికి మా వార్డెన్ రాలేదు. దేవుని నామని మహిమ కలుగాక. అయితే ఒకవేళ వస్తే కనుక నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదనమాట. అయితే ఇంకా అది మొదలుకొని నాకు ఏదో రీతిగా మరి నేను అనుకున్నాను,
చిన్న బైబిల్ ఎవరో నాకు ఏ విధంగానో మరి దొరికింది అనమాట. చిన్నది కొత్త నిబంధన, చిన్న బుక్ అనమాట, కొత్త నిబంధన దొరికింది. అది బుక్ తీసి చదువుతూ ఉన్నాను, కానీ ఏమి నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నాకు ఈ దేవుడి గురించి కానీ యేసు ప్రభు వారి గురించి కానీ నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. అసలు ఏ రోజు కూడా ఆయన గురించి నేను ఆలోచన కూడా చేయలేదు, ఆయన పేరు కూడా నేను సరిగ్గా వినలేదు. అయితే ఆ టైంలో నేను ఆ బైబిల్ తీసి చదువుతుంటే నాకు ఏ మాట కూడా అర్థం అయ్యేది కాదు. ఇంకా బుక్స్, సబ్జెక్ట్స్ బుక్స్, మరి పాలిటెక్నిక్ బుక్స్ కూడా తీసి చదువుతూ ఉండేదాన్ని. ఏమీ అర్థమయ్యేది కాదు, టెక్నికల్ వర్క్స్ అవన్నీ ఏమీ అర్థమయ్యేది కాదు. అలాగ ముందు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటూ ఉండేదాన్నమాట. ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే ఆ సమయంలో నా క్లాస్మేట్ అనమాట, సునీత అనేసి బ్రాహ్మణ అమ్మాయి, ఆమె కూడా బ్రాహ్మణ అమ్మాయి, హిందువు అయితే తను ప్రభువుని తెలుసుకొని మరి బాప్తిసం తీసుకొని మళ్ళీ వచ్చిందని చెప్పడం తెలుసుకున్నాను అనమాట. ఆమె నాకు తెలిసింది ఏంటంటే ఆమె బొట్టు పెట్టుకునేది కాదనమాట. అయితే నాకు తెలిసింది ఈమె బొట్టు పెట్టుకోలేదు అంటే క్రిస్టియన్ అనేసి అనుకున్నాను అనమాట. అయితే నేను అడిగాను అనమాట, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవు అంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నేను బాప్తిసం తీసుకున్నాను, అందుకని నేను బొట్టు పెట్టుకోను అనేసి మాట్లాడింది అనమాట. అలాగా అనేసి అయితే నేను నాది చెప్పాను అనమాట. అయితే యేసు ప్రభు ఎవరు అనేసి నాకున్న ఆలోచనలు ఏమున్నాయో, ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే మరి అన్నీ కూడా ఆమెకి చెప్పడం జరిగింది. ఆ డౌట్స్ అన్నిటి కూడా చక్కగా సమాధానం చెప్పింది అనమాట మా ఫ్రెండ్. అయితే నాకు ఆమె చెప్పిన అన్ని విషయాలను బట్టి 2 ఇయర్స్ అనమాట, సెకండ్ ఇయర్, థర్డ్, ఫైనల్ ఇయర్లో నా ఏవేవైతే అడుగుతూ వచ్చానో అవన్నీ కూడా సమాధానం నాకు ఇస్తూ ఉండేదన్నమాట. అయితే ఆమె చెప్పిన ఆ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, నాకేం తెలిసిందంటే ఈయననే ఈ దేవుడే, యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని, గొప్ప దేవుడు అనేసి, ఈయననే సృష్టికర్త అనేసి నాకు అర్థమైంది. అంతేకాకుండా ఈయన ద్వారానే పరలోక రాజ్యము అనేసి, ఇంకా ఈయన నమ్ముకోకపోతే కనుక నరకము అనేసి నాకు అర్థమైంది అనమాట. అయితే బాప్తిసం తీసుకున్నప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తాము అనేసి, అయితే మనం మరి అవన్నీ కూడా నాకు బాగా అర్థమైంది అనమాట. అయితే ఆ సమయంలో నేను తనతో మాట్లాడాను అనమాట. నేను Hey, welcome to class. Guess what? You're failing. Yeah, and it's because you're not using Perplexity AI. Perplexity can give you మాట్లాడాను అనమాట. నేను కూడా ప్రభుని అంగీకరిస్తున్నాను, నేను కూడా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, మరి ఎలా చేయాలి అని అంటే తను కొన్ని సజెషన్స్ ఇచ్చింది. అయితే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అయితే నేను ఆ హాలిడేస్ తర్వాత ఇంకా మాకు డిప్లొమా అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అంటే కాలేజీలో ఉన్నప్పుడే తెలిసింది ఏంటంటే, డిప్లొమా రిజల్ట్ రావడానికి ఇంకా అంటే ఆగస్టులో వస్తుంది అనేసి అనమాట. అది 1996లో నాది 1995లో నాది డిప్లొమా అయిపోయింది. అయితే ఆ టైంలో ఇంక 3 months ఊరికగానే ఉండాలి అనేసి చెప్పారనమాట. అయితే నేను కాలేజ్లోనే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి 3 months నేను ఊరికి ఇంట్లో ఉండడానికి వీలేదయ్యా, నాకు మంచి జాబ్ ఇవ్వు అనేసి ప్రార్థన చేశాను అనమాట. అయితే అప్పుడు దేవుడు, నేను ఇంటికి వచ్చిన తర్వాత మేలో అయిపోయింది, జూన్లో నాకు జాబ్ వచ్చింది. హల్లెలూయా. నేను 2-3 టైమ్సే నేను ఆ విధంగా ప్రార్థన చేశాను. దేవుడు వెంటనే నన్ను దర్శించాడు, చక్కటి ఉద్యోగం నాకు ఇచ్చాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు తను అక్కడ ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తను బొట్టు పెట్టుకోలేదు. నాకేందంటే బొట్టు పెట్టుకుని వాళ్ళు క్రిస్టియన్స్ అనేసి నాకు అర్థం తెలుసు అనమాట. అయితే నేనే తనను పరిచయం చేసుకున్నాను. అంటే నేను అప్పటికి ఇంకా బొట్టు పెట్టుకున్నాను, గాజులు అన్నీ, నాకు ఆభరణాలు అన్నీ కూడా ఉన్నాయి అనమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. అయితే బొట్టు పెట్టుకోకపోతే నేను అడిగాను, అమ్మ మీరు క్రిస్టియన్సా అనేసి అంటే అవును అనేసి. అయితే నేను అన్నాను, నేను కూడా ప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇంకా అది మొదలుకొని మా మధ్య చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది అనమాట. ప్రతి శనివారం కూడా మేము ఉపవాసం ఉంటూ మరి ఆ రోజు ప్రతి శనివారం కూడా బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళం కాదు ఆఫీస్కి. ఇంకా అక్కడ ఇద్దరం కూడా ఎక్కడో ఒక చోటు చూసుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అంతేకాకుండా ఏం జరిగిందంటే, ఇంకా నేను చెప్పాను కదా, ఈయననే నిజమైన దేవుడు, ఈయననే సృష్టికర్త, ఈయన ద్వారానే పాప క్షమాపణ, శాప విమోచన, ఈయన ద్వారానే పరలోక రాజ్యం అనేసి, ఈయన నమ్ముకోకపోతే నరకం అనేసి
ఇది మాత్రం నేను తెలుసుకున్నానని చెప్పాను కదా. అయితే ఇది మాత్రం తెలుసు. అయితే తనను నాకు దేవుడు పరిచయం చేసినది మొదలుకొని తను ఎంతగా అంటే బైబిల్ ఎలా చదవాలి, మరి ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా ఎవరి కొరకు ఎలా చేయాలి, ఏ విధంగా కన్నీరుగా అర్చాలి అనేది, ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలి, మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని ఈ విషయాలన్నీ కూడా తను నాకు ఎంతో బాగా చెప్తూ ఉండేదన్నమాట. ఇవన్నీ ఉంటాయని నేను చాలా చక్కగా మరి మేమిద్దరం కూడా ఎంతో మరి సావాసం కలిగి దేవుని సన్నిధిలో మేము ఇంకా ఎప్పుడు మేమిద్దరం కలుసుకున్నాం. లీజర్ పీరియడ్లో ఇంకా లంచ్ అవర్లో అట్లా వెళ్ళినప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషయాలే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం దేవుని గురించి అన్నమాట. అయితే తను అక్కడైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత ఇంకా దేవుడు మరి తనకు నన్ను మరి పరిచయం సహవాసాన్ని ఇచ్చాడు. ఆ సహవాసం ఎంతగానో నాకు మరి దేవుడు ఎంతగా దేవునిలో ఎదగడానికి నాకు సహాయం చేశాడు దేవుడు. అయితే ఇంకా మేమిద్దరము ఎప్పుడు చూసినా ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా మేమిద్దరమే ఉండేవాళ్ళము. ఇంకా ఎక్కడైనా మీటింగ్స్ కానీ ఇంకా మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళము. ఇంకా ఆల్ఫా బుక్ సెంటర్ ఉంది కదా, అలాగా వెళ్తూ ఉండేవాళ్ళము. వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు, అలాగా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే నేను ఎక్కువగా ఆధ్యాత్మికంగా మరి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంది, ప్రార్థన గురించి కానీ వాక్యం చదవడం గురించి కానీ ఎక్కువగా తెలుసుకుంది మరి కరుణ ద్వారానే నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఆ విధంగా ఆ బిడ్డను నాకు ముందుగా పెడుతూ సిద్ధపరిచి నా కొరకు ఉంచాడేమో అనిపించింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మరి తను పరిచయమైన మొదలుకొని అంటే ఎప్పుడు అంటే 1995 మొదలుకొని ఇప్పటి వరకు కూడా మా స్నేహబంధం దేవునిలో ఆత్మీయంగా ఈ విధంగా దేవుడు మరి అద్భుతకరంగా నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎట్లా ఉంటానంటే ఏదో ఉన్నానంటే ఉన్నాను, తింటున్నా అంటే తింటున్నా అన్న స్థితిలో ఉండేదాన్ని. అయితే తను నాకు ఎట్లా అంటే చాలా ఎంకరేజ్ చేస్తూ మరి నన్ను ధైర్యపరుస్తూ మరి సేవలో కూడా నన్ను బలపరుస్తూ వస్తూ ఉండేదన్నమాట. ఒకసారి అయితే తను అందరికీ సువార్త చెప్పాలనేసి అని చెప్పినప్పుడు పాల వాళ్ళతో కానీ ఇంకా వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా అందరి దగ్గర మనం సువార్త చెప్పాలని ఏ విధంగా ఎవరితో ఎలా చేయాలో అన్నీ కూడా చెప్తూ వచ్చేదన్నమాట. నిజంగా మరి దేవుడు నాకు ఆ బిడ్డను మరి ఆత్మీయంగా మరి నన్ను బలపరచబడడానికి, ప్రోత్సాహపరచడానికి దేవుడు నాకు ఆ విధంగా ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. స్తోత్రం. ఈ సమయంలో అంటే తను నాకు పరిచయం అనేది మొదలుకొని మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ వచ్చామన్నమాట. మీ అందరికీ తెలిసిందే, చూస్తూ వచ్చారు కదా. అయితే అంతేకాకుండా ఇంకా తన మ్యారేజ్ మా మ్యారేజ్ మేమేమనుకున్నామంటే తన మ్యారేజ్ అప్పుడు 10 days వాళ్ళ ఇంట్లో ఉండాలని, నా మ్యారేజ్ అయినప్పుడు నా మ్యారేజ్లో తను వాళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లో 10 days ఉండాలనేసి అనుకున్నాము. కానీ దేవుడు ఒకరోజు ముందు తనది, ఒకరోజు తర్వాత నాది, అలాగా దేవుడు జరిగిస్తూ వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. అయితే అది మొదలుకొని 1995 మొదలుకొని ఈ దినం వరకు అంటే 2025 వరకు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో ఎన్నో మరి బంధాలు, ఆత్మీయత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు అది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మా దేవుల్లో మా సహవాసాన్ని మరి ఫ్రెండ్షిప్ని ఈ విధంగా మరి దేవుడు బలపరుస్తూ మరి నడిపిస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్న అదే మా ఇద్దరిని కూడా మరి ఈ విధంగా సేవలో నడిపించిన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడదాము. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నన్ను ప్రేరేపించి నేను దాదాపుగా ఒక 40 పాటలు రాశాను. అందులో ఒక పాట పాడతాను, చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభువా, తండ్రి కుమార ఆత్మయగు దేవా, త్రియేక
స్తోత్రము నీకు స్తోత్రము 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 ప్రభువా విస్తార జలములు పధ్వనితో నిన్ను మహిమపరచుచుండగా విస్తార జలములు గొప్ప ధ్వనితో నిన్ను మహిమపరచుచుండగా మహిమ ప్రభావము స్తోత్రము నీకే స్తోత్రము 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 ప్రభువా తండ్రి కుమార ఆత్మయగు దేవా త్రియేక దేవా స్తోత్రము నీకు స్తోత్రము 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 ప్రభువా బలమైన ఉరుములు గొప్ప శబ్దంతో నేను ఘనపరచుచుండగా బలమైన ఉరుములు గొప్ప శబ్దంతో నేను ఘనపరచుచుండగా గనుడైన దేవా స్తోత్రము నీకే స్తోత్రము 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 ప్రభువా తండ్రి కుమార ఆత్మయగు దేవా త్రియేక దేవా స్తోత్రము నీకు స్తోత్రము 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 ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉందండి దేవుని స్తుతిస్తూ పాడిన పాట? अगर आपके पास पैसा आ रहा है और टिक नहीं रहा है तो मैं आपको एक सिंपल सी रेमेडी बताती हूँ। 5 क्रिस्टल्स हैं। ఎలా ఉందండి దేవుని స్తుతిస్తూ పాడిన పాట? దేవుడు తన కృపనిచ్చి నాతో పాడి రాయించిన పాటలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాము. ఈ లోకంలో మనం ఉంటున్నాం కదా, ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నామో మనకందరికీ తెలిసిందే కదా. దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, పరమ తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు దేవ, సర్వశక్తిమంతుడు నైనా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నైనా నీ వాక్యం మేము నా తండ్రి అయా ధ్యానిస్తూ ఉంటుండగా దేవానికి స్తోత్రములయ్యా. అయా నా నోట్లో నీ మాట నుంచి నీ చేతి నీడలో మరుగు చేసుకొని అయా నీ పరిశుద్ధాత్మశక్తితో నన్ను నింపి నా ప్రభా నాకు నా తండ్రి కూడి ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రభా బిడ్డలందరూ కూడా కావాల్సిన వాక్య ఆహారము నా తండ్రి ఏమిని మీరు వివరించవలసి ఉన్నారో ప్రభా అది మీరు నా తండ్రి తెలియజేస్తూ రమ్మని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయా విత్తబడుచున్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు వాడి కార్యాలన్నీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు నామములో లయపరుస్తూ నైనా నా తండ్రి ఈ యొక్క నైనా నా తండ్రి కూడికి అంతను కూడా నీ ఆత్మ ఆదరణ కప్పచెప్పుకుంటూ ప్రభువైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి మనము గమనిద్దాము. అయితే దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము హోషేయ 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షింతును, నేను వారిని శిక్షింతును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. వారి యెహోవాను లక్ష్యపెట్టి. చాలమ్మా. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానంటే మీరు ఈ వాక్యాలు నేను చదివిస్తూ ఉన్నాను కదా, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. అయితే ఈ వాక్యాలు చదివించిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం.
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. రోమా పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చాలమ్మా. నెక్స్ట్ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. అదే విధంగా ప్రకటన 22:12 చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అయితే ఇక్కడ మనం అందరం గమనిస్తున్నాం ఏముంది? కామన్ గా ఏముంది? వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాననేసాను కదా. మరి మనం అనుకుంటా ఉంటాము మేము ఏం క్రియలు చేస్తున్నాము అనేసి కదా. ఒకసారి మనం చూద్దాము. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇవన్నీ చదువుతూ వస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఇంకా గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోనే కాకుండా రోమా పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఇవే ఉంటాయి. అదేవిధంగా పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మరి ఎవరికి రాశారు అని అంటే విశ్వాసులైన వారికి అన్నమాట కదా. ఈ గలతీయులకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? పరిశుద్ధులకు సంబంధించినవి కదా, విశ్వాసులకి సంబంధించినవి. అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఎట్లా ఉన్నాయంటే మరి ఇవన్నీ చూసినట్లయితే వీటిలో కొన్ని దేవునికి వ్యతిరేకంగా విరోధంగా చేసేవి కొన్ని ఉన్నాయి, ఇతరులకు విరోధంగా చేసేవి కొన్ని ఉన్నవి, మనము వ్యతిరేకంగా చేసుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట, చేసేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కార్యాలని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటివి? ఆ శరీర కార్యాలు కదా. మరి మనం మొదటగా చదువుకున్నవి ఏంటంటే వాని క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలము ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇందులో మనం చూసినట్లయితే ఏం చెప్పాను, ఇందులో ఇవన్నీ మనం చూసినట్లయితే గ్రహించినట్లయితే మరి దేవునికి విరోధంగా చేసేవి ఉన్నాయి. ఎవరు? మనము. ఇంకా ఇతరులకు వ్యతిరేకంగా చేసేవి కొన్ని ఉన్నాయి, ఇంకా మనము మరి వ్యతిరేకంగా చేసేవి ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుని తీర్పుకు, శిక్షకు, నాశనమునికి చూపిస్తూ వస్తూ ఉన్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనము ఇవన్నీ మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ మేము చేస్తున్నామా, మేము చేయట్లేదు అనేసి అని అనుకుంటాం. అయితే వీటికి అన్నిటి కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తాననేసి. అయితే ఉదాహరణగా నేను మీ ముందు కొన్ని చరిత్ర విషయాలు తెలియజేద్దామనేసి అనుకుంటున్నాను. మనకందరికీ తెలిసిందే యాకోబు కదా. యాకోబు మరి జీవితం అందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే. అయితే యాకోబు తన తండ్రిని, తన అన్నను మోసగించి మరి ఎక్కడికి వెళ్ళాడు?
లాబాను తన మామ దగ్గరికి వెళ్ళాడు కదా. ఎవరిని మోసగించాడు? తన తండ్రిని తన అన్నను కూడా మోసగించి ఎక్కడికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళాడు. అయితే లాబాను తన మామ కదా. అయితే లాబాను ఏం చేశాడంటే యాకోబుని మోసగించాడు. తెలుసు కదా అందరికీ, అవునా? మోసగించి ఏం చేశాడంట? అయితే ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందని అంటే, जय गौ माता, जय गोपाल। आप देख रहे हैं गोकुल धाम गौ सेवा मातीर झज्जर हरियाणा में। ये हमारा आईसीयू తెలుస్తుందనంటే దేవుడు వాని క్రియల చొప్పున మనకి ప్రతిఫలము ఇస్తానని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మరి యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే తండ్రిని మరి తన అన్నని మోసగిస్తే మరి లాబాను కూడా తన మరి అల్లుడైన యాకోబుని మోసగిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఎట్లా మోసగిచ్చాడంటే ఎట్లా ఉంటుందంటే దాని ప్రతిఫలము ఆదికాండము తను ఏ విధంగా అంటే తన తండ్రిని అన్నని మోసగించినప్పుడు మరి తను ఏ విధంగా కష్టపడాల్సి వచ్చింది. తన ఆ మోసం పుచ్చడం ద్వారా తాను ఏ విధంగా మరి ప్రతిఫలం పొందుకున్నాడు, ఏ విధంగా ఆయన మరి ఆ యొక్క క్రియల వలన దాని వలన ఆయన ఎంతగా మరి మోసపోయాడో చూస్తూ ఉంటాము. ఆదికాండము 31వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే లాబాను తన అల్లుడైన యాకోబుని ఎన్ని సంవత్సరాలుగా బానిసగా ఉంచుకున్నాడంటే 20 సంవత్సరాలంట. 20 సంవత్సరాల్లో కూడా మళ్ళా 10 సార్లు కూడా ఆయన జీతాన్ని మారుస్తూ వచ్చాడంట కదా. ఆయన మోసగిచ్చింది ఇద్దరినే కదా. ఎవరిని మోసగిచ్చాడు? తన తండ్రిని తన అన్నని మోసగిచ్చాడు. అయితే ఈయన జీవితం ఎలా ఉందంటే ఎంత దాని ఫలం పొందుకున్నాడంటే ఒకసారి చూద్దాము. 31వ అధ్యాయము 38వ వచనం చూద్దాము. 38 ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని రాత్రి అందు దొంగిలింపబడిన దాని నేనేమి నా యొద్ద పుచ్చుకుంటిని. నేను ఇలాగూ అంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి కదా. దేవుడు మరి ఎలాగా ఆయన చేసిన క్రియకు, ఆయన చేసిన ఆ మోసానికి ఎంత ఫలము అనుభవించాడో ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. ఇక్కడ యాకోబు తన మామతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు నా జీతాన్ని మరి 10 మార్లు మార్చావు. ఇంకా 20 సంవత్సరం నీ దగ్గర నేను బానిసగా బ్రతికాను. అంతేకాకుండా నీ మేకలను నీ గొర్రెలను నేను మేపినప్పుడు మరి దుష్టమృగాలు వాటిని చీల్చినప్పుడు ఆ లెక్క నేనే ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా పగటియందు దొంగలింపబడిన ఆ మేకలకు లేకపోతే ఆ యొక్క గొర్రెలకి నేను ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు పగలు ఎండ దెబ్బకి రాత్రి మంచుకి నేను ఎంతగానో క్షీణించిపోయాను అనేసి మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? ఆయన మోసగించడం వలన ఎంత తను శ్రమ పొందుకున్నాడు, తన ఫలము పొందుకున్నాడు కదా. అవును కదా. అయితే ఇంకొకరిని కూడా మనం చూద్దాం. ఎవరంటే సౌలు దావీదు గురించి. అయితే దావీదు మరి యవనసుడిగా ఉన్నప్పుడు మరి గొల్యాతును ఫిలిస్తీయులను హతం చేశాడు కదా. హతం చేసినప్పుడు ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, సౌలు 1000 కొలది మంది మరి దావీదు 10,000 కొలది హతం చేశారనేసి ప్రతిగానాలు మరి చేస్తూ పాటలు పాడుతూ వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు సౌలు ఏమంటాడంటే చూసి అయితే
నాకంటే మరి దావీదుని ఎక్కువగా మరి పొగుడుతూ ఉన్నారు అనేసి అనుకున్నాడు. అప్పటి నుంచి అంట ఆయన మీదకి ద్వేషము పగ వచ్చేసింది. అయితే ఆయన మీద విషపు చూపు చూశాడంట, ఆయన మీద అత్యాగ్రహము పొందుకున్నాడంట కదా. అత్యాగ్రహము మరి సౌలు మరి తన మనసులో మరి తెలుసుకున్నాడు అనమాట. అయితే ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుందంటే మరి దావీదు యొక్క ఆ ప్రశంసను చూడలేక ఆ సౌలు ఏం చేశాడంటే ఎలాగైనా సరే మరి దావీదుని చంపాలనేసి అని అనుకున్నాడు అనమాట. ఎలాగా చంపాలనేసి అనుకున్నాడంటే ఆయన మనసులో నిర్ణయించుకున్నాడంటే ఎలాగ నిర్ణయించుకున్నాడంటే ఆయనకి సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా కూడా మరి దావీదుని పిలిపించినప్పుడు వీణ చేత వాయించినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుందని మనకు అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మరి సౌలు ఒకటి నిర్ణయించుకున్నాడు, నేను కూర్చున్న చోట కూర్చొని ఆయన దగ్గర ఎప్పుడు సౌలు దగ్గర ఎప్పుడు ఒక ఈట ఉంటుందంట. అయితే ఆ ఈట నేను దావీదునికి ఇసురు కొడతాను, గోడకి కూర్చున్నాడంట, ఇసురు కొడతాను, అయితే గోడకి ఆయనని బిగిస్తాను అనేసి అనుకుంటాడంట. ఎట్లా నా ఈటని ఇసిరి దావీదుని చంపేసి గోడకే ఆయనని వేరేలాడదీయాలి అనేసి అనే ఆలోచన కలిగి మరి మనసులో నిర్ణయించుకొని మరి దావీదుని ఆ విధంగా చంపాలని చూసినప్పుడు దేవుడు 2 సార్లు కూడా మరి తప్పించడం మనం అక్కడ చూస్తాము, అవును కదా. అయితే అదే విషయం ఏమవుతుందంటే అక్కడ ఏం జరిగింది, దావీదును చంపాలనేసి అనుకున్నాడు. ఎలాగ చంపాలనుకున్నాడు, ఈట విసిరి గోడకి తగిలించి ఆయనని చంపేయాలనేసి అనుకున్నాడు. అయితే తర్వాత రోజులు ఏం జరిగిందంటే మరి మనం చూస్తాం కదా, సమూయేలు మొదటి పత్రిక 31వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. ఏమని చూస్తామంటే ఫిలిష్తీయులు మళ్ళీ సౌలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు తన కుమారులందరూ కూడా చనిపోతారు. అయితే అప్పుడు ఆ సమయంలో ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల చేతిలో నేను చనిపోవటం కంటే నా దగ్గర ఉన్న ఈ ఈట మీద పడి నేను చనిపోతా అనేసి అని అనుకుంటాడు. అనుకొని ఇంకా వెంటనే మరి తన పక్కనున్న సైనికులతో కూడా మాట మాట్లాడతాడు. వెంటనే మరి ఆ ఈట మీద పడి చనిపోతాడు. అయితే ఫిలిష్తీయులు వచ్చి ఆయనను తీసుకొని పోయి వారి యొక్క గుడి గోడ మీద ఆయనని బిగించుతారంట. చూసారా కదా, ఏదైతే మరి సౌలు అనుకున్నాడో ఏ విధంగా అయితే మరి దావీదుని చంపేయాలనేసి అనుకున్నాడో అదే స్థితిలో మరి సౌలు కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంది, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము జరుగుతుంది అనేసి ఇస్తాననేసి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఉన్నారు. అయితే అందులో ఇంకా దావీదు విషయంలో కూడా మనం చూస్తాం. ఏంటంటే ఉరియా భార్యగా ఉన్న బెత్షెబను మరి బెత్షెబతో పాపం చేసినప్పుడు మరి అక్కడ జరిగిందంతా కూడా మనకు తెలిసిందే కదా. మరి ఉరియాను కూడా చంపిస్తాడు ఎవరు, దావీదు. మరి ఆ సమయంలో మరి నాతాను వచ్చి ఒక ఉపమానం రీతిగా మరి దావీదుకు చెప్తాడు, నువ్వు ఇలా చేసావు అనేసి అని చెప్తాడు అనమాట. చెప్తే అయితే అలా ఉపమాన రీతిగా చెప్పినప్పుడు దావీదు అంటాడు, అయితే ఆ విధంగా చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణానికి పాత్రులు, వారు మరణించాల్సిందే అనేసి అని మరి నాతాను ప్రవక్తతో చెప్తాడు. అయితే నాతాను అంటాడు, అయితే ఆ మనుషుడు ఎవరో కాదు నీవే అనేసి అని చెప్తాడు. హల్లెలూయా. తెలుసు కదా అందరికీ, ఈ విషయాలందరికీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను వివరించి చెప్పట్లేదు. అయితే దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందంటే అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా నాతాను ప్రవక్త ఆ విధంగా చెప్పగానే ఆ మనుషుడు నీవే అని చెప్పగానే అయితే దావీదు వెంటనే మరి మోకరించి మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకొని ఏడ్చి మరి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి తన పాపమును పరిహరించమని, క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకుంటాడు. అయితే అది మనకు అందరికీ తెలిసింది ఏంటంటే 51వ కీర్తన కదా. 51వ కీర్తన అంతా కూడా మరి ఈ విషయంలో మరి అక్కడ ఏ విధంగా ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఏ విధంగా ఆయన దుఃఖించాడు, తన పాపం కొరకు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు అంతా కూడా తెలియజేయబడుతుంది. అయితే మళ్ళీ నాతాను ప్రవక్త చెప్తాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక నీ పాప విషయం ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నావు కదా, కాబట్టి అయితే నీకు మరణం రాదు. ఎందుకంటే అది చేస్తే కనుక తప్పకుండా మరణం పొందుకోవాల్సిందే. అయితే కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక, నువ్వు ఒప్పుకున్నావు కనుక నీకు ఆ మరణం రాదు. అయితే నీవు కానబోయే కుమారుని దేవుడు మరి చంపేస్తానని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నువ్వు చేసిన ఈ పనికి ఏం జరుగుతుందంటే
ఇక మీద నుంచి నీ కుటుంబంకి ఎల్లప్పుడూ కూడా యుద్ధములు జరుగుతూనే ఉంటాయి అనేసి అని నాతాను ప్రవక్త మరి దావీదుకు చెప్తూ వచ్చాడనమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తాననేసి కదా. మరి దావీదు చేసిన మరి ఆ పాపం ఏదైతే ఉందో అది ఆజ్ఞల్లో 2 ఆజ్ఞల్లో మీరినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏంటి? నరహత్య చేయొద్దు కదా, మరి పొరుగువాని భార్యను ఆశించకూడదు అనేసి. అవి 2 చేస్తే కనుక మరణానికి పాత్రులు. అయితే మరి దావీదు ఏం చేశాడు? అక్కడ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో ప్రాయశ్చితం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క మరణానికి మరి దేవుడు అప్పచెప్పలేదు, కానీ తన మరి కొన్ని విధానాలు చెప్తూ వచ్చాడు. మరి ఎట్లా అంటే దావీదు కుటుంబం ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అనేసి. అయితే ఇంకా తనకు పుట్టబోయే కుమారుడు కూడా చనిపోతాడు అనేసి. అయితే దావీదుకు తెలుసు ఏంటంటే దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన దయా సమృద్ధి గల దేవుడు, కనికర పూర్ణుడు అని తెలుసు, ప్రేమగల దేవుడు అని ఆయనకు తెలుసు. కాబట్టి వెంటనే ఏం చేస్తాడంటే నా కుమారుని ఆయన బతికిస్తాడనే ఆలోచనతో మరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అయినప్పటికీ మరి తన కుమారుడు చనిపోతాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చేసిన ఆ యొక్క పాపాలకు, ఆయన చేసిన ఆ క్రియలకు మరి ఏం జరిగింది? అక్కడ మరి ఒక శాపాన్ని మరి అక్కడ దావీదు తెచ్చుకున్నట్టుగా చూస్తాం. ఏంటి? ఇంకా ఆ కుటుంబంకి ఎల్లప్పుడు కూడా యుద్ధాలే అనేసి కదా. ఆ విధంగా మనం చూస్తూ వచ్చాం. ఇంకా మీరు అనొచ్చు అన్ని పాత నిబంధనలు నేను చెప్తున్నావు కదా, అప్పుడు అయితే యేసుప్రభు వారు లేడు కాబట్టి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఎందుకు వచ్చాడంటే మన పాపాలు తీసేయడానికి, మన శాపాలను కొట్టివేయడానికి కదా ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు సంగతి ఏంటి? మరి ఇప్పుడు కూడా మనం చేసే క్రియలకు, మనం చేసే పనులకు మనం ప్రతిఫలం పొందుకుంటామా అంటే అవును పొందుకుంటాం అనేసి కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని చూద్దాం. ఇక్కడ మనకందరికి తెలిసిందే అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము కదా. అక్కడ అననీయ సప్పీరా గురించి మనకందరికీ తెలిసిందే. అయితే అక్కడ మనం చూస్తాము ఏంటంటే అననీయ సప్పీరా ఆ స్టోరీ అంతా కూడా మనకి అందరికీ తెలిసిందే కదా. అయితే ఆ స్టోరీలో వాళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు కదా. అయితే ఆ అబద్ధం ఆడినందుకు ఏం జరిగింది? వెంటనే చనిపోవడం జరిగింది కదా వాళ్ళు. ఆ విధంగా దేవుడు వారికి శిక్షను విధించాడు. అంటే అబద్ధం ఆడితే ఏంటి ప్రతిఫలం? మరణము కదా. మరణము. మరి మనం లేచిన దగ్గర నుంచి కూడా మరి పడుకునే వరకు కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం కదా. మరి దానికి ప్రతిఫలం కంపల్సరీ ఉంటుంది కదా. అయితే మనం ఏదో అనేసని మనం ఈజీగా వస్తుంది కదా అనేసి మనం ఎట్లా పడితే అట్లాగా అబద్ధాలు ఆడడానికి వీలు లేదు. అక్కడ మనం మరి అపోస్తల కార్యాల గ్రంథంలో అననీయ సప్పీరా ఏ విధంగా అబద్ధం ఆడితే వారు చనిపోయారో అక్కడ తెలియజేయబడుతుంది. అంతేకాకుండా మరి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే లాస్ట్ 22వ అధ్యాయంలో చివరిలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే మాంత్రికులను, కుక్కలను, ఇంకా వ్యభిచరించువారు, అబద్ధం ఆడుతూ వాటిని జరిగించువారంట దేవుని యొక్క రాజ్యం యొక్క వెలుపల ఉంటారు అనేసి కదా. మరి మనకు కామన్ విషయం ఏంటంటే ఇవి ఏంటి? అబద్ధం ఆడడం. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. మరి మనం ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి మనంలో మనం పరిశీలన చేసుకునేవలసిన వారంగా ఉన్నాము. అయితే మరి కొత్త నిబంధన ప్రకారంగా మనం మారు మనసుకు పొందిన తర్వాత ఏవైతే పాపాలు మనం చేసి ఉన్నామో, ఏవైతే దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు ఏవైతే చేసి ఉన్నామో, అయితే మారు మనసు పొందినప్పుడు వాటి అన్నిటిని ఒప్పుకుంటాం కదా. అన్నిటిని కూడా ఒప్పుకున్నప్పుడు వాటి అన్నిటిని కూడా దేవుడు క్షమిస్తాడు. అంతేకాకుండా వాటిని తుడిచివేస్తాడు అనేసి దేవుని వాక్యము తెలియజేయబడతా ఉందన్నమాట. అయితే మారు మనసు పొందిన తర్వాత ఎవరు? అప్పుడు మనం పరిశుద్ధులం కదా, విశ్వాసులం కదా. మరి విశ్వాసులమైన మనము ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో బహు జాగ్రత్తగా నడుచుకోకపోతే కనుక ఏమవుతుంది? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది అనేసి మనం కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ వచ్చాము. యేసు ప్రభువు వారు చెప్పారు, ఇంకా పౌలు భక్తులు కూడా చెప్తూ వచ్చారు. ఇంకా చివర మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ వచ్చాం. ఏంటి? వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తూ వస్తాననేసి. అయితే మత్తయి సువార్తలో మనం చూస్తాము, మంచివైనా సరే చెడ్డవైనా
ఏవైనా సరే అవి వాటికి తీర్పులోనికి వస్తాయి అనేసి. అయితే మంచివి ఏవైతే చేస్తామో వాటికి బహుమానాలు, కిరీటాలు, ఇంకా జీతాలు ఉంటాయి. అయితే చెడ్డ వాటిని ఏవైతే చేస్తున్నామో వాటికి ప్రతిఫలము కంపల్సరిగా మనము మరి అనుభవించవలసిందే అని దేవుని వాక్యము తెలియజేయబడతా ఉందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే అక్కడ మనం చూసినట్లయితే మీరు అందరు అనుకుంటుండొచ్చు, మేము ఒప్పుకుంటున్నామండి అనేసి. ఎప్పుడు ఒప్పుకుంటున్నారు చెప్పండి? అయితే ప్రతి బల్లారాధన సమయంలో కదా. మీకు బల్లారాధన నెలలో 2 సార్లు జరుగుతుందని నేను విన్నాను. అయితే మేము బల్లారాధనకు ముందు మేము మా పాపాలు ఒప్పుకొని మరి బల్లలో మేము పాల్గొంటున్నామండి, మా పాపాలన్నీ కూడా పోతున్నాయి అనేసి అని అనుకుంటుండొచ్చు. అయితే దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు పరీక్షించుకోకుండా మరి తెలుసుకోకుండా పరిశోధించుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క బల్లలో మరి ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందంట? రోగులు అవుతారంట కదా. ఏమవుతారు? రోగులు అవుతారు, ఇంకా బలహీనలు అవుతారు, ఇంకా కొంతమంది అయితే నిద్రిస్తున్నారు అనేసి, చనిపోతున్నారు అనేసి కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వాని క్రియల చొప్పున వానికి నేను ప్రతిఫలం ఇస్తాను. ఎప్పుడు అంటే అది ఒప్పుకుంటే కనుక అది క్షమించబడుతుంది అనేసి తుడిచేయబడుతుందని మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ ఒప్పుకోకుండా, మనం పరిశీలన చేసుకోకుండా, మనం విమర్శించుకోకుండా, మనం పరిశోధించకుండా అలాగే తిన్నామంటే ఏం జరుగుతుంది? మన మీదికి శిక్ష వస్తుంది కదా. శిక్ష వస్తుందని దేవుడే అక్కడ తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అనేకులు కూడా ఏమవుతుందో తీర్పులో కూడా వస్తామనేసి తెలియజేయబడుతుంది. అంతేకాకుండా బలహీనం అవుతామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ వస్తూ ఉందమ్మా. ఇంకా అంతేకాకుండా రోగులం అవుతున్నామనేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ వస్తుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే మనం వేటి విషయాల్లో మనం తప్పిపోతున్నామంటే మన మాటలు కదా. మన మాటలు, మన చూపులు, ఏది ప్రతిరోజు కూడా మన ఏదో ఒకటి మన మీదకి ఈ లోకం మన మీద దాడి చేస్తూనే ఉంటుంది, ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు తెలుసు ఏంటంటే మనం రోజు ఇల్లు ఊడుస్తాం కదా. రోజు ఎందుకు ఊడుస్తాం? రోజు ఒకసారి ఊడుస్తామా? ఒకసారి ఊడం కదా. ఎన్నిసార్లు దుమ్ము పడితే అన్నిసార్లు, చెత్త పడితే అన్నిసార్లు మనం ఊడ్చుకుంటూ ఉంటాం. అలాగే మన హృదయం కూడా ప్రతిదినం కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుగా మన పాపములను, మన దోషాలను ఒప్పుకోవాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అప్పుడైతేనే మనము ఈ లోకంలో మరి నిర్దోషులంగా మనం జీవించగలుగుతాం, దేవుని నామానికి మహిమకరంగా జీవించగలుగుతాం. లేకపోతే ఏమవుతాం? మనకి ఏం జరుగుతుంది? మనము రోగస్తులుగా మారిపోతాం, ఇంకా బలహీనులుగా మారిపోతాం. ఇంకా అయితే కొంతమందికి అయితే మరణం కూడా సంభవిస్తుంది అనేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా తీర్పులోకి కూడా మనం వస్తామనేసి, దేవుని యొక్క శిక్షలోకి కూడా మనం వస్తామనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం చేసే మన క్రియలను మనం జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనము దేవుని సన్నిధిలో, ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ వస్తుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఇప్పుడు సాధారణంగా అయితే మనకు అందరికీ తెలిసిందే ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరిని విమర్శిస్తాం కదా. విమర్శిస్తూ ఉంటాము. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాము ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము. మన జీవితంలో కామన్గా జరిగేవి అన్నమాట ఇవి. అయితే వీటి విషయాల్లో మనము
చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మరి తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 37వ వచనం. తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి. ఆగమ్మా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ ఇదే చేస్తాం మనం కదా. ఎవరైనా చూసినప్పుడు, ఎవరైనా జీవితంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? కామన్ అయిపోయింది ఇప్పుడు. He's the heart of a stadium, the swing in every dream, the prayer in our silence, the answer in our scream. కామన్ అయిపోయింది ఇప్పుడు కదా. ప్రతి ఒక్కరికి కూడా ఇది కామన్ అయిపోయింది. వారు చేసిన పనులు మనం చూసి ఏం చేస్తున్నామంట? తీర్పు తీరుస్తున్నాం. అయితే తీర్పు తీరుస్తున్నప్పుడు మనకేమవుతుంది? తీర్పు తీర్చబడుతుంది. ఒకవేళ వారి గురించి నువ్వు తీర్పు తీర్చలేదనుకో, నువ్వు కూడా తీర్పు తీర్చబడవు అనేసి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఇంకా నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోయబడదు అనేసి కదా, మోపబడదు అనేసి కదా. అందరు ఇప్పుడు మనం చాలామంది చూస్తాం, కామన్ ఇవన్నీ మన జీవితాల్లో, మన కుటుంబంలో చాలా ఇవి, మన సహవాసంలో కూడా చాలామంది మనం చూస్తాం. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ పరిస్థితి, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, మరి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలాగా, మన సహవాసం బయటికి వెళ్ళిన తర్వాత మన విశ్వాసులతో ఒకలాగా ఉంటున్నామనేసి మనకు అందరికీ తెలిసిందే. అయితే మనము ఈ సమయంలో మనం కామన్గా చేస్తున్నవి ఏమంటే, మనం ప్రతి ఒక్కరి విషయంలో తీర్పు తీరుస్తాం కదా. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు తీర్పు తీర్చకండి. అప్పుడు మీరు తీర్పు తీర్చకపోతే మీ విషయంలో కూడా తీర్పు తీర్చబడదు, మీరు శిక్షలోకి రారు, ఇంకా మీరు మరి బలహీనులు కారు అనేసి కూడా ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనా సరే నిరుక్తుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీవే తీర్పు తీర్చుకుంటున్నావు అనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మా, ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములు చేయుచున్నావు కావా, అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చూస్తున్నాం కదా, మనం ఇతరులకు తీర్పు తీరుస్తున్నాం కదా, అదే తీర్పు కూడా మనకు కూడా జరుగుతుంది అనేసి. ఇంకా మనం దేవుడు చూద్దాం. మళ్ళీ ఒకసారి లూకా సువార్తకు మళ్ళీ వద్దాము. 6వ అధ్యాయము 37వ వచనంలో, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు అనేసి కదా. ఇది కామన్, ప్రతి ఒక్కరు కూడా నేరం మోపుతూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు కదా. మరి అది ఆ విధంగా చేయొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు చేస్తే కనుక దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు నువ్వు గురి అవుతావని దేవుని యొక్క తెలియజేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ చూద్దాము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు అనేసి. అయితే ఒకసారి నాకు కరుణ చెప్పిందనమాట. ఉదాహరణగా ఒక దైవ సేవకురాలంట. వాళ్ళు చాలా బలమైన పరిచర్య చేస్తూ ఉన్నారంట. అయితే ఆ పరిచర్య చేస్తున్న వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎవరినైతే దేవుని పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు శత్రువులు ఎవరైతే ఉన్నారో దేవుని సైడ్, దేవుని పక్షాన
పక్కకి కూర్చున్న వాళ్ళైనా సరే నేను వారిని క్షమించాం మేము అని అంటున్నారు. అబ్బా చూసారా ఎంత భయంకరమైన మాట కదా. ఎట్లా ఉందంట, ఎలా ఉంది, వీళ్ళకు శత్రువులైన వారు వీళ్ళు దేవుని పక్కన కూర్చున్న వాళ్ళైనా సరే వీళ్ళంట క్షమించారంట. మరి వీళ్ళ పాపములు ఎలా క్షమింపబడతాయి కదా, వీరి దోషాలు ఏ విధంగా క్షమించబడతాయి? వీళ్ళు ఇతరులను క్షమిస్తేనే కదా దేవుడు వీరిని క్షమిస్తారు కదా. మరి దేవుడు కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే మీరు క్షమించండి, మీరు క్షమింపబడతారని కూడా దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకను మీరు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇస్తున్నారా మీరు? ఎవరైనా బాధలో ఉన్నవారు, లేకపోతే కష్టాల్లో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా, లేకపోతే 1000 రూపాయలు ఇవ్వమ్మా, లేకపోతే 2000 ఇవ్వమ్మా అట్లా అడిగినప్పుడు ఎవరైనా మీరు ఇస్తారా? ఉంచుకొని కూడా మీరు ఇవ్వరు కదా కదా. మరి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంది, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడు. మీరు ఇవ్వలేదు కనుక మీకు ఇవ్వబడదు కదా. అదే అనమాట. ఇంకా నెక్స్ట్, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మీకు మరలా కొలవబడరు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఇతరులను ఆ కొలతతోనే మీరు కొలవబడతారని మర్చిపోవద్దు కదా. మరి మనం చూస్తాం కదా గలతీయులు రాసిన పత్రికలో, మీరు ఏది విత్తుతారో అదే పంట కోస్తారనేసి. ఒకసారి మనం చూద్దాం, ఆ వాక్యం చదువుదాము. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. అదనమాట. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును కదా. ఇక్కడ మనం చూస్తాం ఏది విత్తితే అదే మనము కోస్తాము కదా. ఏది మనము చేస్తే అది మనకి రిటర్న్ వస్తుందని ఇంకా మనం ఉదాహరణ కూడా చూస్తాం కదా. మరి యాకోబు జీవితంలో, దావీదు జీవితంలో, ఇంకా సౌలు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు ఏదైతే విత్తారో వాళ్ళు పొందుకున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనకు కూడా మనకేం మాఫీ ఉండదు. అయితే మనం ఒప్పుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడైతే మరి దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో దేవుడు సడలింపిచ్చాడు. కానీ ఇక్కడ మనం ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో మరి అది తుడిచివేయబడుతుందని, క్షమించబడుతుంది అనేసి దేవుడి వాక్యం తెలియజేయబడుతుంది అనమాట. మనం ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనం ప్రతిదినం కూడా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మరి మనం పరిశోధించుకుంటూ రావాలనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ఎవరైతే పరిశోధించుకుంటూ మరి వారి ప్రవర్తనను మరి సరి చేసుకుంటారో వారి మీదకి తీర్పు రాదు అనేసి, వారు శిక్షలోనికి రారని, ఇంకా వారు రోగులుగా ఉండరనేసి, ఇంకా బలహీనులు కారనేసి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది అనమాట. ఇంకా దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, దేవుని నామానికి మహిమ కలుగాక కొన్ని విషయాలు మనం చూస్తాము. ఎట్లా అంటే, అమ్మ ఇది చాలా చాలా కష్టంగా ఉందండి మీరు చెప్పేది అనేసి అనుకుంటుండొచ్చు కదా. కష్టమే కదా మనం విశ్వాసులైన వారికి. అయితే విశ్వాసమైన మనకి ఇది కష్టంగానే ఉంటుంది. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయం. ఈ విషయం నేను ఈ వాక్యం చదివినప్పుడు చాలా నేను దేవునిలో ఆనందించాను అనమాట. 24వ అధ్యాయము 16వ వచనం, ఈ విధమున నేను దేవుని ఎదుటను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఎట్లా పౌలు భక్తుడికే అది మరి చూస్తున్న పౌలు భక్తుడే దాన్ని ఎంతగానో మరి సీరియస్గా మరి తీసుకుంటూ ఉన్నాడు అనమాట. ఎట్లా అంటే ఆయన ఏ విధంగా చేశాడంట, దేవుని ఎడల కూడా మనుషుల ఎడల కూడా తన మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగానే ఉండేటట్లుగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నాడంట. మనం ఎంత మాత్రం కదండి, మనం ఎంత కదా మరి పౌలు భక్తుడు అంతటి వాడే మరి దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా మరి చేసుకోవడానికి ఆయన అభ్యాసం చేస్తున్నాడంటే మరి చాలా ప్రయత్నం చేస్తున్నాడంట. మరి విశ్వాసమైన మనము మరి పరిశుద్ధమైన మనం ఎంతగా ఇంకా మనం మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలో మరి ఇంకెంతగా మనం
ఇంకా మా అభ్యాసం చేయాలో ఒకసారి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం అనమాట. అయితే ప్రతి దినం కూడా మరి దేవుని సన్నిధిలో మనం పరిశీలించడం చేసుకుంటూ మరి ఆయన యొక్క మా వాక్యానుసారమైన జీవితం మనం జీవించినట్లయితే దేవుని యొక్క తీర్పులోకి, దేవుని యొక్క మరి ఆ యొక్క శిక్షలోకి మనకు రామనేసని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన మూల వాక్యం ఏంటి? వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము వచ్చును అనేసి. మరి మనకందరికీ ఇప్పటి వరకు తెలిసిందే కదా. మరి ఇప్పటి వరకు మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాము. అయితే ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ నా జీవితంలో నేను జరిగింది చెప్తాను. అయితే దేవునికి స్తోత్రము. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక 7-8 సంవత్సరాల కిందట నాకు ఒక సంఘం వాళ్ళు ఫోన్ చేశారు. సిస్టర్ ఇట్లా మా చర్చిలో ఒక అతనికి బాగోలేదు, 15-20 రోజులు అవుతుంది, తను రాత్రింబావులు చాలా హింస పొందుకుంటున్నాడు, చాలా అనారోగ్యంగా ఉన్నాడు, నిద్రపోవట్లేదు, చాలా సీరియస్గా ఉన్నాడు. అయితే మేము అప్పటి నుంచి కూడా మేము ప్రార్థన చేస్తూనే వస్తూ ఉన్నాము. కానీ ఏమాత్రం కూడా ఆయనకి స్వస్థత రావట్లేదు, విడుదల రావట్లేదు. ఒకవేళ మాంత్రిక క్రియలేమో అనేసి ఆ విధంగా కూడా అటువంటి వారిని కూడా మేము తీసుకొచ్చి మేము ప్రార్థన చేయించాము. ఆ అభిషేకం ఉన్న వల్ల అయినప్పటికీ ఆయనకి ఇంతవరకు కూడా మరి విడుదల రాలేదు. అయితే దేవుడు మీకు తెలియజేస్తూ ఉంటాడు కదా. ఒకసారి మా సంఘానికి వచ్చి మరి చిన్న వాక్యం చెప్పి ఆయన గురించి ప్రార్థన చేయరా అనేసి అని దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది మాకు చెప్పండి, దాని విషయంలో మేము సరి చేసుకుంటాము అనేసి అని చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పుడు నేను అనుకున్న, అప్పుడు ఎంత టైం ఉందంటే ఎప్పుడు రావాలి అని నేను అడిగాను. అయితే 1 అవరే అని చెప్పారు. 6కి ఫోన్ చేశారు, 7కి రమ్మన్నారు. అయ్యో ఇదేంటి 1 అవర్లో వెళ్ళాలి, మరి రెడీ అయ్యి వెళ్ళడానికే 1 అవర్ పడుతుంది. అయితే నేనేమనుకున్నానంటే, నేను అప్పుడు విశ్వాసిగా ఉన్నాను కాబట్టి నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చేయలేకపోయాను. అంటే కొన్ని విషయాలను బట్టి, అంటే 2-3 రోజులు అవుతుందేమో అని. అయితే నేను అనుకున్నాను, ప్రభు అయ్యో 2-3 రోజులు అవుతుంది ప్రభు, నీ సన్నిధిలో నేను కూర్చొని నేను ప్రార్థన చేయక నన్ను నేను ఎలా ఉన్నానో పరిశీలించుకోలేకపోయాను ప్రభా. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, ఎలాగ నువ్వు కార్యం జరిగిస్తావు ప్రభా అనేసి అనుకున్నాను. అయితే నేను కొన్ని విషయాలు విన్నాను. ఏంటంటే ఎలా పడితే అలాగ వెళ్ళి, మరి ఎవరైనా పిలిచినప్పుడు ఎలా పడితే అలాగ వెళ్ళి మరి అక్కడ మరి దేవుని సన్నిధిలో ప్రవచించినప్పుడు, మరి లేకపోతే మా దేవుని వాక్యం చెప్పినప్పుడు అక్కడ గందరగోళం సృష్టించబడుతుంది అనేసి అని విన్నాను అనమాట. అయితే నేను అది కాదు, కానీ నేను ఎప్పుడు కూడా ఎవరైనా నన్ను పిలిస్తే కనుక ప్రార్థన చేయడానికి లేకపోతే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు కంపల్సరీ నేను ముందు రోజులు తప్పకుండా సిద్ధపడి నేను వెళ్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో నన్ను నేను పరీక్షించుకొని, నేను ఎలాగున్నాను ప్రభు అనేసి దేవుని సన్నిధిలో నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను సిద్ధపాటు చేసుకొని దేవుని ఆత్మశక్తిని పొందుకొని నేను వెళ్తూ ఉంటాను అనమాట. అయితే ఆ రోజున మరి నేను కొన్ని విషయాలను బట్టి నేను 2-3 రోజులు ప్రేయర్ చేసుకోలేకపోయాను. వెంటనే నేను అడిగాను, ప్రభు ఇప్పుడు ఎలాగ ప్రభు నీ సన్నిధిలో నేను ఈ 2 రోజులు సరిగ్గా నేను ప్రార్థన చేయలేకపోయాను, నేను వెళ్ళి మరి అక్కడ ఏ విధంగా చెప్పగలను, ఏ విధంగా నువ్వు నాకు బయలుపరచగలవు అనేసి ఆ విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు అయితే వెంటనే నేను అనుకున్నాను, అయ్యో ఇప్పుడు మరి వాక్యం కూడా చెప్పాలన్నారు, చిన్న వాక్యం ఏం చెప్పాలి ప్రభు అనేసి నేను ఆ విధంగా నేను ఇట్లా బైబిల్ తీసి చూశాను. తీయగానే నాకు ఒక వాక్యం కనబడింది. ఏంటంటే కీర్తన గ్రంథము 32వ కీర్తన నాకు కనబడింది. 32వ కీర్తనలో ఈ విధంగా ఉందన్నమాట. ఏంటంటే ఆ 32వ కీర్తన చదువుదాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు కదా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను కదా, అయ్యో ప్రభు నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను అనేసి అని అనుకున్నాను కదా. వెంటనే దేవుడు అనుకున్నాను, నేను ఒప్పుకోలేదు కదా ప్రభు అనేసి అనుకున్నాను. వెంటనే దేవుడు నాతో మాట్లాడిన మాట అనమాట. ఎందుకంటే నేను అనుకున్నాను కదా నేను ఎలా ఉన్నానో, నా దోషం ఎలా ఉందో, నా పాపం ఎలా ఉందో అనేసి. వెంటనే దేవుడు నా యొక్క ఆలోచన ఏందో దేవుడు గ్రహించి వెంటనే నాతో మాట్లాడిన మాట ఏంటంటే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అనేసి
అని దేవుడు నాతో మాట్లాడిన మాట అనమాట. వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, నిజంగా ప్రభువా, నా హృదయము నా యొక్క ఆత్మ నేను ఎలాగ ఉన్నానో నీకు తెలుసు తండ్రి అనేసి అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పి ఇంకా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, తనకు ఆ బలహీనత ఎందుకు వచ్చింది అనేసి అని దేవుడు నాకు తెలియజేసినప్పుడు నేను మరి వారికి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు అంగీకరించారు. అవునమ్మా, నిజమే అనేసి అని. అయితే తన భార్య కానీ ఆయన కానీ ఇద్దరు కూడా ఒప్పుకున్నారన్నమాట. ఇద్దరు ఒప్పుకొని మరి 2-3 రోజులు ఆ విధంగా ప్రార్థన చేసుకున్నారంట. నేను దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అది వారికి చెప్పినప్పుడు దాని నిమిత్తం వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే 2-3 రోజులనే స్వస్థతనిచ్చాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏందంటే మరి అక్కడ ఆయన ఏదో మొత్తానికి మరి పాపమో లేకపోతే ఏదో చేశాడు. దాన్ని బట్టి దేవుడు నాకు తెలియజేసిన దాన్ని బట్టి చేపించినప్పుడు వెంటనే అది దేవుని సన్నిధిలో వారి పాపాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే ఆయనకి స్వస్థత, విడుదల కలిగిందని వారు తిరిగి నాకు మరి చెప్పడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులంటే 15 రోజులు 20 రోజులు మరి బాధపడ్డాడు. ఎందువలన అంటే మన పాపముల వల్లనే. మన పాపం వల్ల మనకి ఏం జరుగుతుంది? ప్రతిఫలం మనకు తప్పకుండా జరుగుతుంది. అయితే అవి మన మీద ప్రతిఫలం జరగకుండా, మనకు ప్రతిఫలం పొందుకోకుండా ఉండాలంటే మరి దేవుని సన్నిధిలో మనం ప్రతిదినం కూడా పరిశీలన చేసుకుంటూ, పరిశోధించుకుంటూ మరి మనం ఏ విధంగా ఉన్నామో దేవుని దృష్టిలో ఇందాక మనం చదువుకున్నాం కదా, పౌలు భక్తుడు అంతటి వాడే ఏం చేశాడు? ప్రతిదినం కూడా మరి దేవుని ఎడల మరి మనుషుల ఎడల తాను ఏ విధంగా నిర్దోషి ఉండాలని ప్రతిదినం కూడా మరి ఆయన అభ్యాసం చేసుకుంటున్నాడంట, తీవ్ర ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడంట. మరి మనం ఏ పాటి వారం నుండి కదా, మనం కూడా ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మనం మన పాపముల విషయము మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు వాటి అన్నిటిని కూడా క్షమించి తుడిచివేస్తాడు. తుడిచివేసినప్పుడు అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే దేవుడు మనకి బహుమానాలు, కిరీటాలు, జీతాలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అనమాట. అయితే ఈ సమయంలో మనము అందరం కూడా గమనించవలసింది ఏంటంటే వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము కలుగుతుందని కదా. మరి మనము జాగ్రత్తగా మనం ఆలోచించుకొని మరి ఈ యొక్క వాక్యాన్ని మరి నెమరు వేసుకుంటూ మన జీవితాల్లో ప్రతిదినం కూడా మనం దేవుని సన్నిధిలో మరి ధ్యానించినట్లయితే ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క తీర్పులోనికి కానీ దేవుని యొక్క శిక్షలోకి కూడా మనం రాము. ఇంకా అంతేకాకుండా మనం రోగులము కాము అనేసి, ఇంకా బలహీనలము కామని, ఇంకా కొంతమంది అయితే హఠాత్తుగా సరిపోతున్నారని. ఇవన్నీ కూడా మరి దేని వలన జరుగుతున్నాయి అంటే పాపం వలన కదా. మనం చేసుకున్న మళ్ళీ అతిక్రమణ వలన మనం ఇవన్నీ శిక్షకు మనం పాత్రం అవుతున్నాం అనేసి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి నామానికి మహిమ కలుగాక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.